హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షాబు బ్లాగ్స్. ఈ వ్లాగ్లో మనం లోనావాలా ట్రిప్ అనేది ప్లాన్ చేసాము. ఇది టోటల్లీ 1 డే ట్రిప్. ఈ ట్రిప్లో మనం ఏంటంటే మెయిన్ పాయింట్స్ అనేది మనం కవరప్ చేసాం అనమాట. యాక్చువల్గా సిఎస్ఎంటీ అంటే ముంబై స్టేషన్ నుంచి లోనావాలాకి 2 hours జర్నీ అలా ఉంటుంది. సో నేను 6:30 ట్రైన్ క్యాచ్ చేసేసి 9 కల్లా అక్కడ రీచ్ అయ్యేటట్టు చూసుకున్నాము. సో తర్వాత అక్కడ నుంచి మనం బుక్ చేసిన హోటల్కి వెళ్ళడానికి ఆటోలోనే ఈ వ్యూ అనేది మనము వీడియో క్యాచ్ చేసాం అనమాట. ఇది ఫస్ట్ ప్లేస్. ఇది వచ్చేసరికి లోనావాలా లేక్ అంటారు. ఈ లేక్ అనేది మన రైనీ సీజన్లో ప్లస్ ఈ వింటర్ సీజన్లో చాలా బాగుంటుంది. సో ఇవన్నీ గేట్స్ అనమాట ఆ డ్యామ్వి. ఆ డ్యామ్ వాటర్ రాకుండా బయటకి గేట్స్ అనేది ఇలా క్లోజ్ చేశారనమాట బయట వాల్తో. సో సెకండ్ వచ్చేసరికి మనం కార్లా కేవ్స్ అనేది వెళ్ళాము. ఈ కార్లా కేవ్స్ కూడా పైన హైట్లో ఉంటుంది. నియర్లీ 300 స్టెప్స్ దాకా ఉంటాయి. సో అలా వెళ్ళేసిన తర్వాత అక్కడ ఫొటోస్ అని ఎంజాయ్ చేసేసి మళ్ళీ థర్డ్ విజిట్ అనేసరికి మనము టైగర్ వ్యూస్ పాయింట్ దగ్గరికి వెళ్ళాము. ఇది కూడా హిల్ స్టేషన్ పైన ఉంటుంది, కానీ చాలా బాగుంటుంది అనమాట. అది కూడా కారులోని వెహికల్ పైన తీసుకెళ్తారు. సో మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మంచి విజిట్ ప్లేస్, అలాగే ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ 4 విజిట్ వచ్చేసరికి మనం వ్యాక్సిన్ మ్యూజియం అని చెప్పి ఉంటుంది. ఇది డిఫరెంట్గా ఉంటాయన్నమాట. మనం ఏదైనా హారర్ కానీ ఇలా సినిమాటిక్ కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. లాస్ట్ వచ్చేసరికి మనం బూషి డ్యామ్ అనేది చూసాం అనమాట. ప్రజెంట్ అయితే ఇక్కడ వాటర్ లేవు, బట్ ఎంజాయ్ చేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.